వైజాగ్ టెనేటి బీచ్‌లో ఉన్న ఈ షిప్ వెనకున్న గూస్‌బంప్ స్టోరీ ఏంటో మీకు తెలుసా? అసలు అక్టోబర్ 2020 తుఫాన్ రాత్రి అసలు ఏం జరిగింది? ఓడ లోపల ఏమైనా వాల్యుబుల్ ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయా? అసలు ఈ రియల్ స్టోరీ అనుకున్న మిస్టరీ ఏంటో మీకు తెలియాలి అంటే గనక మన వీడియో లాస్ట్ వరకు అయితే చూసేయండి. ఇదైతే ఎంవీ మా బంగ్లాదేశీ కార్గో అని చెప్తారు. దీన్ని ఇంకా రాక్షస ఓడ అని కూడా పిలుస్తారనమాట. ఇదైతే మన తీరానికి వచ్చినప్పుడు అందరూ కూడా దీని నిండా గోల్డ్ కాయిన్స్ ఏమైనా ఉన్నాయా? ఏదైనా క్యాష్ ఉందా? అని చెప్పి టీం వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్‌గా లోపలైతే ఎంటర్ అయ్యారు. బట్ అక్కడ లోపల ఏమున్నాయి అంటే డీజిల్ నింపిన ట్యాంకర్‌లు అయితే ఉన్నాయన్నమాట. అవి చూసి వాళ్ళైతే షాక్ అయిపోయారు. ఇలాంటి తెనేటి బీచ్ షిప్ గురించి మీకు ఇంకా అప్డేట్స్ అండ్ ఫ్యాక్ట్స్ ఏమైనా కావాలి అంటే గనక నేనైతే ఇప్పుడు మీకు చెప్పేస్తాను, వినేసేయండి. మీరైతే వీడియో స్టోరీ లాస్ట్ వరకు అయితే వినేసేయండి. అసలు దీన్ని రాక్షస ఓడ అని ఎందుకు అన్నారు అంటే గనక దీని వెయిట్ వచ్చేసరికి మనకి అరౌండ్ 3000 టన్స్ ఉంది. అండ్ 80 మీటర్స్ టు 62 ఫీట్ హైట్ అప్రాక్సిమేట్లీ. అంటే ఇది చాలా హ్యూజ్ వెయిట్‌లో ఉంటుందన్నమాట. దీని ముందు మనుషులు నించుంటే చాలా చీమల్లా కనిపిస్తారు. అందుకనే దీన్ని రాక్షస ఓడ అన్నారే తప్ప దాని వెనక ఎటువంటి రీజను లేదు. ప్లస్ బంగ్లాదేశీ వాళ్ళు దీన్ని అసలు ఎందుకు వద్దనుకున్నారు అంటే దీని మీద రిపేర్ కాస్ట్ కానీ, వాళ్ళు తెచ్చుకోవాల్సిన అప్రూవల్స్ కానీ హెవీ కాస్ట్ ఉండడం వల్ల వాళ్ళు ఈ షిప్‌ని అయితే వద్దనుకున్నారు. అందుకే దీన్ని అబాండన్ షిప్ అంటారనమాట. ఒకవేళ మీరు గనుక వైజాగ్‌లో ఉన్న తెనేటి బీచ్‌ని గనుక విజిట్ చేస్తే ఈ షిప్‌ని అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇదైతే మనం పట్టుకునే అంత డిస్టెన్స్‌లోనే ఉంటది. యూజువల్‌గా మనకి ఇలాంటి షిప్స్ చూడాలంటే చాలా డిస్టెన్స్‌లో ఉంటాయి. ప్రెజెంట్ అయితే ఇది ట్రెండింగ్ సెల్ఫీ స్పాట్ లాగా అయితే మారిపోయింది. మన టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళైతే దీన్ని ఒక ఫ్లోటింగ్ రెస్టారెంట్ లాగా మార్చి మేజర్ టూరిస్ట్ అట్రాక్షన్‌గా అయితే చేయాలనుకుంటున్నారు. వీడియో నచ్చితే గనుక సబ్స్క్రైబ్ చేసి ఫాలో అయిపోయండి.